వాళ్ళకొని ఎవరెవరు సాంగత్యం ఉందో అందరు విగ్రహాలు పెట్టిస్తున్నా. ఎందుకంటే మన ముందు తరాలు వాళ్ళకి తెలియాలి రాముల వారి వంశవృక్షం అంతా. అందుకని శాశ్వతంగా ఉండాలని పెద్ద స్థలం కూడా తీసుకున్నాం, ఒక 5 ఎకరాలు అక్కడ పెడుతున్నాను. 5 సంవత్సరాల ప్రాజెక్ట్ అది రెడీ చేస్తున్నా. అలాగే ఇప్పుడు అయోధ్యలో అంటే మన తెలుగు వాళ్ళ తరఫున నేనేం పని చేసినా తెలుగు వాళ్ళ తరఫున చేస్తాను. అయోధ్యలో వాల్మీకి ఎయిర్పోర్టు ఇక నేను వెళ్తూ వస్తూ పోతూ ఉంటాను కాబట్టి 2-3 సార్లు చూశాను, కానీ నాకు ఎందుకో లోటుగా అనిపించింది. అక్కడ ఒక విగ్రహం పెట్టిద్దామని గవర్నమెంట్ని అప్రోచ్ అయితే పర్మిషన్ ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్. 16 అడుగుల వాల్మీకి విగ్రహం పెడుతున్నాను. ఆ విగ్రహం కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు. అది కూడా ఎవరన్నా సహకరించినా కానీ తీసుకుంటున్నా. ఎందుకంటే భక్తి నాకు ఒక్కడికే కావాలని కాదు, పుణ్యం అందులో అందరినీ భాగస్వాములు చేయాలి, ఎందుకంటే దైవ కార్యం. అందుకని ఎవరన్నా చేస్తే వీళ్ళున్న వాళ్ళు చేయొచ్చు. అనుగ్రహం మొదలుపెట్టాను, వర్క్ జరుగుతుంది ఫాస్ట్గానే. మార్చి ఏప్రిల్లో విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో. అట్లా అన్ని కార్యక్రమాలు మీరు ఎవరు ఎప్పుడు వచ్చినా కానీ నాకు చక్కగా నాకు ఫోన్ చేస్తే ముందుగా అన్ని ఏర్పాట్లు చేస్తారు. రూములు కావాలన్నా అక్కడ 48 రూములు కూడా కట్టబోతున్నాను. వచ్చేవాళ్ళు ఇప్పుడు ఉన్నాయి, ప్రస్తుతానికి 4-5 ఆశ్రమాలు తీసుకున్నాను, మన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. ఎవరు వచ్చినా అకామిడేషన్ అది ఏర్పాటు చేస్తాను అయోధ్యలో. నా నంబర్ కూడా నోట్ చేసుకోండి, 9550 754-389. చల్లా శ్రీనివాస్ శాస్త్రి అయోధ్య అని పెట్టుకోండి. ఇంకా నేను ఉండబోయేది అక్కడే, హైదరాబాదే మాది కానీ మణికొండ, కానీ ప్రస్తుతం ఇంకా షిఫ్ట్ అయిపోయినాం అక్కడే ఉండి వచ్చే భక్తులకి సహాయం చేద్దామని అక్కడే ఉంటున్నాం. ఇంకా రామ భక్తులకి సేవ చేసుకునే భాగ్యం